ఈ పద్మాక్షిని బెదిరించాలని చూస్తే ఏ గతి పట్టిందో తెలుసు కదా. నిన్నిలా సగం సగం చంపడం కాదు, పూర్తిగా చంపితేనే నేను సేఫ్గా ఉంటాను. డాక్టర్, మా సహస్రకి పోస్ట్ డెలివరీ మెడిసిన్స్ కావాలి. తన ఈ మధ్య కొంచెం డల్గా ఉంటుంది. అలాగే మేడం, నేను మెడిసిన్స్ రాసిస్తాను. అంబిక, సుభాష్, నేను అడిగిన ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్నీ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను అంబిక, ఇదిగో. అంబిక, నువ్వెప్పుడు ఏం చేస్తున్నావో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఏం అర్థం కావట్లేదు సుభాష్? ఇప్పుడు అసలు ఈ ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్నీ ఎందుకు నీకు? అయినా నువ్వు ఇప్పుడు ఫోకస్ చేయాల్సిందే పవర్ ఆఫ్ అటార్నీ గురించి. దాన్ని ఎలా దక్కించుకోవాలి, మీ ఆస్తుల్ని బిజినెస్ని ఎలా నీ చేతిలోకి తీసుకోవాలని కదా. అది కదా నువ్వు చేయాల్సిందే. ఈ ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్నీ కూడా దానికోసమే సుభాష్. నువ్వేం చేస్తున్నావో ఏం చెప్తున్నావో నాకైతే ఏం అర్థం కావట్లేదు అంబిక. అయితే నా ప్లాన్ చెప్తాను, విను. ఇది నా ప్లాన్. దీనికోసమే నేను ఈ ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్ని అడిగాను. నిజంగా అద్భుతమైన ప్లాన్ వేసావు అంబిక. నీ ప్లాన్ తెలియక నువ్వేం చేస్తున్నావో అని అనుకున్నాను. ఇప్పుడు నీ ప్లాన్ విన్న తర్వాత ఇలా కూడా ప్లాన్ చేయొచ్చు అని అర్థమైంది. సుభాష్, నాకు మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చి కూడా ఏ పవర్స్ లేకుండా, ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నా చేతులు కట్టేయాలని చూస్తే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను? అందుకే వీళ్ల నుంచి పవర్ ఆఫ్ అటార్నీ నాకు రావడం కోసం నేను విహారీకి బిగిస్తున్న ఉచ్చిది. నీ ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే రేపు విహారీ ఇంట్లో ఉండాలి. మరి ఈ మధ్య విహారీ ఇంట్లో ఉండట్లేదని నువ్వే చెప్పావు కదా, మరి ఎలా? రేపు ఎలాగైనా వాడు ఇంట్లోనే ఉంటాడు. ఎందుకంటే వాడి కూతురి బారసాల. ఆ బారసాల కోసం వాణ్ణి ఎలాగైనా ఇంట్లోనే ఉంచుతానని మా అక్క వదిన మాట్లాడుకున్నారు. ఆ టైంలోనే మనం అనుకున్న ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మన పని చాలా తేలిగ్గా అయిపోతుంది. అవునంబిక, నువ్వనుకున్న ప్లాన్ని రేపు ఎగ్జిక్యూట్ చేస్తేనే నీకన్నీ దక్కుతాయి. దక్కాలి సుభాష్.
నా పవర్ పొజిషన్ తిరిగి నేను రాబట్టుకోవాలి. అప్పటి వరకు ఈ అంబిక కామ్గా చూస్తూ ఉండదు. పదిహేడు 18 19 20 సిరి, ఏంటి బామ్మ ఏదో లెక్క పెడుతున్నావు? ఇవాళతో నువ్వు బాబును కని 20 రోజులు అవుతుందమ్మా. రేపు 21వ రోజు, అంటే బాబుకి బారసాల చెయ్యాలి, అలాగే నామకరణ కూడా చెయ్యాలి. ఇప్పుడే చేయాలా బామ్మ? కొన్ని రోజులు ఆగి చేద్దాంలే. అబ్బే, అలా కుదరదమ్మా. 21వ రోజు చేస్తేనే చాలా మంచిది. అది కాదు బామ్మ, నిన్న క్యాటరింగ్ చేస్తే వచ్చిన డబ్బులు మన ఖర్చులకి సరిపోయాయి. ఇప్పుడు మన దగ్గర వీడికి బారసాల నామకరణం చేసే అంత డబ్బులు లేవు కదా. సిరి, డబ్బుల సంగతి అలా ఉంచు. నా మనవడికి ఏ సమయంలో జరగాల్సిన ముచ్చట ఆ సమయంలో జరగాలి. నువ్వేం చెప్పినా సరే రేపు వీడికి బారసాల నామకరణం చేద్దాం.